బ్రేకింగ్ న్యూస్ తెలంగాణకు మరో 2 రోజుల రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయని తెలిపింది. ఇవాళ నిర్మల్, నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ, వికారాబాద్, మెదక్ జిల్లాల్లోనూ వర్షాలు పడనున్నాయి. నిన్న రాత్రి హైదరాబాద్ నగరంలో పలు చోట్ల వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, యూసుఫ్గూడ, కూకట్పల్లి, కుతుబ్లాపూర్, ఆల్వాల్, నిజాంపేట్, మియాపూర్, కొండాపూర్లో కొండపోత వాన పడింది. పటాన్చెరు, కూకట్పల్లి, జిడిమెట్ల, జుద్గిరిగుట్ట, బాల్నగర్, అలాగే సికింద్రాబాద్, తిరుమలగిరి, జవహర్ నగర్, పాట్నీ, మేడ్చల్ తదితర ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది. రోడ్డుపైకి వరద నీరు చేరడంతో వాహన రాకపోకలు అంతరాయం కలిగింది. ఇటు ఉప్పల్, బోడుపల్, మేడిపల్లిలోనూ వర్షం పడుతోంది. తెలంగాణకు మరో 2 రోజుల పాటు కూడా రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. తాజా అప్డేట్స్ మా ప్రతినిధి అంజుమా లైవ్ లో అందిస్తారు. అంజుమా, చెప్పండి, నిన్న కురిసిన వర్షానికి నగరం అంతటా కూడా వరదలు వచ్చిన పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాల్లో మోకాళ్ళ లోతులో కూడా నీళ్లు వచ్చిన పరిస్థితి. మరి 2 రోజుల పాటు కూడా రెయిన్ అలర్ట్ ఉండబోతుంది అంటున్నారు. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలను చూస్తున్నాము. ఇటు జిల్లాలలో కూడా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. సో నిన్న సాయంకాలం నుంచి కూడా ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా పరిస్థితి మారిపోయింది. ఈరోజు ఉదయం నుంచి కూడా మనకి క్లౌడీ వెదరే కంటిన్యూ అవుతూ వస్తుంది. ఇటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడన ప్రాంతము, ఋతుపవన ద్రోణి, ఉపరితల చక్రవాత ఆవర్తనము, వీటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి ఇంకొక 3-4 రోజుల పాటు కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాలకైతే ఆరెంజ్ కలర్ వార్నింగ్ ను కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరికొన్ని జిల్లాలకు ఎల్లో కలర్ వార్నింగ్ ను కూడా ఇచ్చారు. సో ఈ రోజు నుంచి మరో 2-3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు అలర్ట్స్ ని కూడా మనకి ఇవ్వడం జరుగుతోంది. అంటే ఏ సమయం నుంచి ఏ సమయం వరకు వర్షాలు కురుస్తాయి, ఏ జిల్లాలలో వర్షాలు ఉండబోతున్నాయి అనేది కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ వస్తుంది. ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు కూడా కొన్ని జిల్లాలలో మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు అయితే తెలపడం జరిగింది. సో ఒక్కసారి మనము ఆ జిల్లాలను కనుక పరిశీలిస్తే ఇటు ఆదిలాబాద్, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, కామారెడ్డి, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, పెద్దపల్లి ఈ జిల్లాలలో మనకి ఉదయం 10 గంటల వరకు అంటే మరో గంటన్నర పాటు కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలిపింది. గంటకు 41 నుంచి 51 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా కలర్ ఇండికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మరో 2-3 రోజుల పాటు కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. థ్యాంక్ యూ అంజుమా.